తరపున బలమైన వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ను సూచించిన ఉత్తమ్ అన్నారు. ఇక నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగొద్దన్నారు. తెలంగాణలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు కేటాయించారన్న ఉత్తమ్ అందులో మెజార్టీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని చెప్పారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ది రేపు ఎల్లుండి హియరింగ్ ఉంది. సరే, మేము పదే పదే వారికి ఏం మనవి చేస్తున్నారంటే అది తొందరగా ముగించి తెలంగాణకి న్యాయం చేయాలనే విధంగా మేము కృష్ణా ట్రిబ్యునల్లో ముందుకు పోతున్నాము. గతంలో కేటాయించిన 811 టీఎంసీలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ బ్లాక్కి అప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రాకి వాళ్ళు కొంత సూచనాప్రాయంగా ఒప్పుకున్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మేము ఆ వాదనతో ఏకీభవించడం లేదు. క్యాచ్మెంట్ ఏరియా కానీ కల్టివేబుల్ ఏరియా కానీ తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ 811 టీఎంసీలో మాకు ఎక్కువ షేర్ రావాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్లో మా హియరింగ్ ఉంది. దాని భాగంగా నేను అడ్వకేట్ జనరల్ గారు ఢిల్లీకి వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మన సీనియర్ కౌన్సిల్ వైద్యనాథన్ గారితో బ్రీఫింగ్ చేసి రేపు ఎల్లుండి హియరింగ్లో తెలంగాణ వాదనలు సమర్థవంతంగా వినిపించాలి కృష్ణా ట్రిబ్యునల్ అని చెప్పి ఈ